హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ చూస్తున్నారు కదండి, మా మల్లె చెట్టుకి మల్లెపూలైతే పూసాయి. ఎక్కువగా ఏం పూయలేదు, ఉన్నది చిన్న మొక్కే కాబట్టి. మొన్న నేను ఒక వీడియో చేశాను కదా, మొగ్గ దశలో ఉందా అయితే ఈ ఫెర్టిలైజర్ ఇవ్వండి అని ఒక వీడియో తీశానండి. అందులో డీటెయిల్గా మల్లెపూల మొక్కకు ఏ విధంగా కేర్ తీసుకోవాలనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కరెక్ట్‌గా నేను ఫెర్టిలైజర్ ఇచ్చి ఒక 1 వీక్ 10 డేస్ అవుతుంది. పువ్వులైతే ఇంత బాగా పూసాయి చూడండి. పూసిన పూలు కొన్నే కానీ స్మెల్ అయితే ఎంత బాగొస్తుందంటే, ఈ మల్లెల వెరైటీ పేరేంటో నాకు తెలీదండి. కొంచెం తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. స్మెల్ అయితే చాలా మంచి స్మెల్ ఉంటుంది ఈ పువ్వులవి. దీన్ని మరి కాగడమల్లి అంటారా? సన్నజాజి అంటారా? ఏమంటారనేది నాకు అంతగా తెలీదు. అయితే ఈ పూసిన పువ్వులు ఏవైతే ఉన్నాయో ఇవి మాల కట్టడానికైతే రావండి. కొన్నే పూసాయి కాబట్టి. ఈ పూసిన పూలనైతే నేను ఈ విధంగా తెంపుకొని పిన్నీస్ ఉంటుంది కదా, దానికైతే కుచ్చుకున్నాను. చాలా చిన్న వీడియో అండి. నాకు చాలా సంతోషమైంది పువ్వులైతే ఈ విధంగా పూసేసరికి. మీతో షేర్ చేసుకుందామనైతే ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. నాకు తెంపుకుంటూ వీడియో తీయడానికి కొంచెం కష్టంగా అనిపించిందండి. అందుకు కొన్నే తెంపుతూ ఉన్నాను. నేనే వీడియో తీసుకోవాలి కాబట్టి అంతగా పూలన్నీ చూపించలేకపోయినాను. ఇన్ని పువ్వులైతే పూసాయి. ఇవి మాల కట్టనీకైతే రావండి. అందుకోసమని ఈ పిన్నీస్‌కైతే కుచ్చుకుంటున్నాను. మల్లెపూలు ఎవరికి పెట్టుకోవద్దని ఎవరికుంటుంది చెప్పండి? కొన్ని మల్లెపూలైనా గానీ అందరికీ మల్లెపూలంటే ఇష్టం ఉంటుంది. కాబట్టి నేనైతే ఈ విధంగా పిన్నీస్‌కైతే కుచ్చుకొని పెట్టుకున్నాను. ఇవి ఇవి కుచ్చుకోంగా ఇంకా కొన్ని పూలైతే మిగిలాయండి. ఇదండి చిన్న వీడియో. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.